తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. లక్షెట్పేట మండలంలో నూతనంగా నిర్వహించిన 30 పడకల ఆసుపత్రి నూతన భవన ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహతో కలిసి ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ మంచిర్యాల లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తామన్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో కళాకారులను ప్రోత్సహించేందుకు కళాభవన్ ఏర్పాటుతో పాటు ఎల్లంపల్లిలో బోటింగ్, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద్ అన్నారు. జిల్లాలోని మందమర్రి మండలం అందుగులపేటలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, బేస్మెంట్ వరకు నిర్మించుకున్న దాదాపు 1,000 మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని చెప్పారు. చెర్నూరు నియోజకవర్గంలో 3,882 నూతన రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వడ్డీ లేని రుణాలందించి వ్యాపారాలను స్థాపించి నిర్వహించేలా చేయూతందిస్తుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య సభ్యుల స్వయం ఉపాధి లబ్ధిదారుల చేత ఫుడ్ ప్రాసెసింగ్, మేకింగ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెప్మా అధికారి చంద్రయ్య, మహిళా సమాఖ్య సభ్యురాలు జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందని, అందులో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు స్వయం సహాయక సంఘాల రుణాలు అందించడం జరిగిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. కోటపల్లి మండలం సిర్సా, వేమనపల్లి మండలం రాచర్ల గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరద పరిస్థితులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు విస్తృతంగా కురుస్తున్నందువల్ల ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా వ్యవసాయ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ, యూరియా పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా రాయితీ యూరియాను రైతులకు అందిస్తోందని, దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు మండల, డివిజన్, జిల్లా స్థాయి బృందాలను నియమించామని చెప్పారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలో బోనాల జాతరలు ఘనంగా జరిగాయి. వర్షాలు బాగా కురిపించి పాడి పంటలు పండించాలని భక్తులు పోచమ్మ, మైసమ్మలకు మొక్కులు సమర్పించుకున్నారు. బోనాల జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో బోనాలు నెత్తిన పెట్టుకున్న మహిళలు శివసత్తులు, పోతురాజులు, జోగినుల విన్యాసాల నడుమ అమ్మవార్ల ఆలయానికి బయలుదేరి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, ల్యాబ్, ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యత, వైద్య సేవలు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వర్షాకాలం అయినందువల్ల సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సౌభాగ్యం ప్రాజెక్టు పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకంలో పంచాయతీలో పెంచిన ప్రతి మొక్కకు కార్బన్ క్రెడిట్ పేరుతో ఏటా డబ్బులిచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. తద్వారా నిధుల లేమితో సతమతమవుతున్న పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళల ఉచిత ప్రయాణం 200 కోట్లకు చేరిన సందర్భంగా మంచిర్యాల డిపోజిట్ ఆర్టీసీ సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యంతో 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు 6,680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని చెప్పారు.